చూద్దాం. ఇప్పుడు మనం సముద్రంలోకైతే ఫిషింగ్ కోసం వచ్చినాము. సో చిన్న చిన్న చేపను ఎరగా వేసి పెద్ద చేపను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాము. చూద్దాం. మనం ఇప్పుడు సముద్రం మధ్యలోకి వచ్చాము. ఎలాంటి చేప పడుతుందో వెయిట్ చేద్దాము. ఎందుకంటే మనకు తెలియదు కదా ఎంత పెద్ద చేప పడుతుందో అనేది. సో దానికోసం అయితే మనం ప్రయత్నం చేస్తున్నాం. చూద్దాం. కొంచెం దారం అయితే లోపలికి వదులుతున్నాం. వదిలిన దాన్ని మళ్ళీ బయటికి లాగడానికి ట్రై చేస్తున్నాం. వస్తుంది. సో బయటికి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, పెద్ద చేప అయితే ఒకటి చిక్కినట్టుగా కనబడుతుంది. సో చూద్దాం మనం అది ఎలా ఉందో. చూస్తాం. వస్తుంది. సో మనకు కొత్త. సో ఎంత పెద్ద చేప వస్తుందనేది కుతూహలంగా ఉంది చూడడానికి. ఓకే, ఒకసారి చూడండి. మనకు అది పెద్ద చేపలాగే కనిపిస్తుంది. ఎస్, పడింది. ఒక పెద్ద చేప పడింది. దాన్ని బయటకి తీసి చూద్దాం ఎలా ఉంది, ఎంత వెయిట్ ఉంటుంది చూద్దాం. సో బోట్ అయితే అటు ఇటుగా ఊగుతుంది. అదిగో పెద్ద చేప ఒకటి పడింది. సో అది వచ్చేసింది బయటకి. చిన్న చేపను ఎరేసి పెద్ద చేపను పట్టేసాము.